వెల్కమ్ బ్యాక్. మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా సాధించింది కొంతే, సాధించాల్సింది మాత్రం చాలా ఉంది. స్వతంత్ర భారత ప్రస్థానంలో నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని పరిశీలిస్తే ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో చీకటి వెలుగులు. స్వతంత్రం వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? అభివృద్ధి పథంలో దూసుకెళ్తోన్న భారత్లో సామాన్యుడి స్థానం ఎక్కడ? सुराज की ओर आगे बढ़ने के लिए अपनी जिम्मेवारियों को निभाना होगा, अपनी जिम्मेवारियों को परिपूर्ण करना होगा और तब जाकर के भारत सुराज्य के सपने को पाने में और अधिक देर नहीं करेगा। ये बात सही है। देश के सामने समस्याएं अनेक हैं, लेकिन यह हम न भूलें कि अगर समस्याएं हैं तो इस देश के पास सामर्थ्य भी है। సార్, నాటి మహనీయులు కలలుగన్న స్వతంత్ర భారత్ సాకారం అయిందనుకోవచ్చు అంటారా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటారు. స్వతంత్ర భారతదేశం ముందు 3 లక్ష్యాలున్నాయి. ఒకటి, ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కుల్ని ప్రజలందరికీ ఇవ్వాలి. 2, వలసవాదపు అవశేషాలుగా మిగిలిన సామాజిక అసమానతల్ని అధిగమించాలి. 3, పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచేటువంటి ఆర్థిక పురోగతిని సాధించాలి అని అంటారు. ఈ 3 లక్ష్యాలను కనుక మనం బేరీజ్ వేసుకుంటే, అమర్త్యసేన్ను అడిగితే ఆయన మాట అన్నాడు, స్వతంత్ర భారతదేశం సాధించినటువంటి ఘన విజయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, కానీ చెవి చూసిన ఘోర వైఫల్యం ఏంటంటే సామాజిక అసమానతలు ఇంకా కొనసాగడమే అంటాడు. అందువల్ల భారతదేశం ఆ మహనీయుల ఆశయాలు సాధించిందా అంటే ఖచ్చితంగా అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. కానీ అదే సమయంలో వైఫల్యాలు మనం విక్రిస్తున్నాయి. ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవి ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫేర్ను ప్రారంభిస్తూ ఏది నా భారతదేశం, విచ్ ఇండియా అని చెప్పి ఒక అద్భుతమైన ఉపన్యాసం చేస్తుంది. ఆ ఉపన్యాసంలో ఉంటుంది, అతుకు గతుకుల రోడ్డు పైన నడిచే ఎడ్ల బండి నా దేశమే, అందమైన రోడ్డుపై దూసుకెళ్లే మెర్సిడెస్ బెంజ్ కారు నా దేశమే అంటుంది. కార్ఖానాలో దారుణమైన శ్రమకు దోపిడీకి గురవుతున్న బాల కార్మికుడిగా పనిచేసే 8 ఏళ్ల బాలుడు నా దేశమే, ఎయిర్ కండిషన్ రూమ్లో చదువుకుంటూ తన సొంత మొబైల్ ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడేటువంటి బాలుడు నా దేశమే అంటుంది. నిజమే, అందుకే మహాశ్వేతాదేవి అన్న మాటలు కరెక్ట్. అది ఈరోజు అందుకే మనకు అదే స్ఫూర్తితో కనుక చూస్తే ఆకాశ హర్మ్యాలు నా దేశమే, ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల భవనం కూడా నా దేశమే, అంగారక గ్రహంపై అడుగు పెడుతున్నవాడు భారతీయుడే, చంద్ర మండలంపై అడుగు పెడుతున్నవాడు భారతీయుడే, మ్యాన్ హాల్లో చచ్చిపోతున్న వాళ్ళు కూడా భారతీయులు. అందువల్ల అంగారక గ్రహాన్ని జయించిన భారతీయుని చూసి గర్వపడాలా, మ్యాన్ హోల్లో దిగి అతి భయంకరమైన నికృష్టమైన పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆ అభాగ్య జీవిని చూసి ఆందోళన చెందాలా? ఇది ఈరోజు సగటు భారతీయుని ముందున్నటువంటి ప్రశ్న. సిలికాన్ వ్యాలీని జయించాడు భారతీయుడు. ఒక సత్య నాదెండ్ల, ఒక సుందర్ పిచ్చేలను చూసి ఆనందపడాలా, లేక ఇప్పటికీ కూడా చాలీచాలని జీతాలతో కనీస వేతనాలు అమలు కాక వెట్టి చాకిరీ చేసేటువంటి వాళ్ళు అనేక వేల లక్షల మంది ఉన్నారు. వాళ్ళని చూసి స్వతంత్ర భారతదేశం సిగ్గుపడాలి. అందువల్ల ఏదీ సాధించలేదు అంటే అది అన్యాయం. సాధించాల్సింది చాలా ఉన్నది వాస్తవం. న్యూస్ యాంగిల్లో చిన్న విరామం తీసుకుందాం.